అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ మొక్కజొన్నలో కత్తెర పురుగు సమగ్ర నివారణ, వెల్లుల్లి సాగులో మెళకువలు, చేపల పెంపకానికి చెరువుల తయారీ, పిల్ల ఎంపికలో జాగ్రత్తలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన ముసురు వానలు వరదలుగా మారి తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. చెట్టు పుట్ట ఏకం చేసి సంద్రంలా మార్చేశాయి. చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నీరు పోయే దారి లేక, పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఫ్లడ్ బాగా వర్షానికి బాగా గళ్ళు పడ్డాయండి. కాలువలకి గళ్ళు పడి మాకేమో డ్రైను బాగా ఇబ్బందిగా ఉందండి. అందువల్ల మాకు ఈ గళ్ళు పడిపోయి కాలువలకి ఫ్లడ్ వర్షం కూడా ఎక్కువగా పడింది. ఇప్పుడు 4 రోజులండి ఈ రోజుకి. అంతకుముందు 30 రోజుల క్రితం ఒకసారి ఎట్టాను ఫ్లడ్ వచ్చిందండి. ఇదంతా రెండోసారి పెట్టిందండి. మళ్ళీ రెండోసారి ఎదపెట్టాం. అప్పుడు కూడా ఎకరానికి 5,000 రూపాయలు ఖర్చు అయిందండి రెండోసారి ఎదపెట్టినప్పుడు. నష్టం అండి. 35,000 కౌళ్ళు కట్టాం. ఎకరానికి ఒక 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. 2 సార్లు ఎదపెడతాం కానీ, పిండి కట్టలు వేస్తాం కానీ, 2 సార్లు కలుపు మందు కానీ, ఎకరానికి 50,000 చూస్తేనే మరి ఇంకెన్ని రోజులు పట్టిద్దో తెలియదు. ఇదేమో తగ్గేతలకి బలం జిమ్మించేలు బతకమండి. ఎర్రమూన మీద ఉండే ఏదైనా బతికిద్ది. ఒకడారం ఉండా కానీ ఆడుకు నీళ్ళు రానిరిగాక నాకు ఒక వచ్చి నాకు లేదయ్యా. ఇంత 77 తుఫానుకు కూడా పూరిళ్ళు అయితే తాటాకులు లేచిపోయినాయి. కత్తి పైన బాసిన రాళ్ళు అయితే పక్కకు దొల్లినాయి కానీ ఇంత నష్టం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాలకు పైగానే పంటలు ముంపుకు గురయ్యాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చెరువులకు గండిపడటం, మురుగు కాలువలు సరిగా పారకపోవటంతో పొలాలు నీట మునిగాయి. ముంపుకు గురైన వరి, ప్రత్తి చేలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశీలించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. నీరు పోయిన అనంతరం వరిలో చేపట్టాల్సిన చర్యలను యాంగ్రో పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ రైతులకు ఇలా తెలియచేస్తున్నారు. ప్రధానంగా చూస్తే వరి నాటేసి 20 నుంచి 40 రోజులు వరి మనకు కనపడుతుంది. అటు వెదజల్లు సాగు కానీ, నాటు సాగు కానీ మనం చూస్తున్నాం. ప్రధానంగా రకాలు ఏవి సాగులో ఉన్నాయని చూసినట్టయితే MTU 13-18, అలాగే BPT 50-04, MTU 10-61, అలాగే MTU 12-62 ఇతర రకాలు సాగులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ముంపుకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా 10-61 చూసినట్టయితే ఇది దాదాపుగా ఒక వారం రోజులు ముంపు తట్టుకునే శక్తి ఈ రకంలో ఉంది. అలాగే 13-18 చూసినట్టయితే సుమారుగా 5 నుంచి 6 రోజులు ముంపుకు గురైనప్పటికీ కూడా మనం బతికేటువంటి పరిస్థితి ఉంది. అలాగే BPT 50-04 కానీ ఇతర సన్న రకాలు కానీ చూసినట్టయితే ఇవి ముంపుకి గురైనప్పుడు 3 నుంచి 4 రోజుల కంటే ఎక్కువ ముంపు ఉన్నట్టయితే పంట నష్టం వచ్చేటువంటి పరిస్థితి మనం గ్రహిస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి వర్షం తగ్గటం వల్ల చాలా ప్రాంతాలు కొంచెం ముంపు మనకు తగ్గుతూ ఉన్నది.
ముఖ్యంగా మెరక ప్రాంతాల్లో ముంపు తగ్గినటువంటి పరిస్థితి గ్రహిస్తున్నాం. ఇంకా పల్ల ప్రాంతాల్లో అలాగే మురుగు కాలువలు ఎదురుదన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ముంపు ఉన్నది. ఈ ముంపు ఇంకొక 4-5 రోజులు ఉన్నట్టయితే మనకి పూర్తిగా పొలం మునిగినట్టయితే పంట నష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అలా కాకుండా 3 నుంచి 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ముంపు కనుక లాగేసేసి పొలం యొక్క సుతలు ఆకులు కనుక బయటికి కనపడినట్టయితే ఆ పొలాలు మనకి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి సూచనలు కూడా రైతులు దృష్టిలో పెట్టుకుని ఆచరించవలసిందిగా కోరుతున్నాను. ప్రధానంగా మనకు పొలం బాగా నీరు తగ్గిన తర్వాత ఒక 20 కిలోలు యూరియా 20 కిలోలు పొటాష్ ఒక ఎకరానికి కలిపి మనం వేసుకున్నట్టయితే ఇది ఒక బూస్టర్ డోస్గా ఉండి ముంపుకు గురైన ప్రాంతం మళ్ళీ పొలాలు కొంతవరకు రీజనరేట్ అయ్యి మనకి మళ్ళీ పిలకదొడిగి నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకి ఫోలియార్ డిసీజ్ ఆకు మీద వచ్చేటువంటి మచ్చలు కానీ వీటిని నివారణ చేయడానికి అటు కార్బండైజం 1 గ్రాము చొప్పున 1 లీటర్కి అలాగే మ్యాంకోజబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున మనం కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ ఆకు మీద వచ్చేటువంటి మచ్చలు కానీ ఇతర ఫోలియార్ డిసీజ్ కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. పొలాన్ని వీలైనంత వరకు డ్రైన్ చేసుకుని పొలాన్ని ఆరగట్టే పరిస్థితి తెచ్చుకున్నట్టయితే ఇంకా బాగా పిలక చేసి పొలం బాగుండే పరిస్థితి కనపడుతుంది. ఈ ముంపు ఏదైతే మనం చూస్తున్నామో ఇది వారం రోజులు మించి ఉన్నట్టయితే దాదాపు మనం సాగు చేస్తున్న ఏ రకమైనా సరే పూర్తిగా నష్టం వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఏరు కనుక నల్లబడిపోయిందో ఆ పొలము మనకి పనికిరాదు. ప్రస్తుతానికి తేలినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. ఇదే ముంపు కనుక ఇంకా 4 రోజులు ఉంటే ఈ వేరు వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంకొక పరిస్థితి కూడా ముఖ్యంగా ఈ బాపట్ల గుంటూరు ఈ జిల్లాల్లో పల్నాడు జిల్లాల్లో ఉంది. ముఖ్యంగా ఏంటంటే టైల్ ఏరియాస్లో ఇటీవల కాలంలో నారు పోసుకుని నాటుకు సిద్ధమవుతూ కొన్ని నాట్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ లేత నారు నాటినటువంటి పరిస్థితుల్లో ముంపు గురైనట్టయితే మనకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే మరొక పరిస్థితి కూడా ఉంది. మనం ముంపుకు గురైన ముందు కనుక మనం యూరియా కనుక వేసుకున్నట్టయితే ఆ పొలాలు నత్రజని పొట్టు మీద ఉండి ఎక్కువగా నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. ఏదైనప్పటికీ ఇంకా నార్మల్ని సంరక్షించుకోవాలంటే నార్మల్లో కూడా మనం నీటిని తగ్గించుకుని 10 సెంట్ల నార్మడికి దాదాపుగా ఒక 5-6 కిలోలు యూరియా 4 కిలోలు పొటాష్ కలిపి వేసుకున్నట్టయితే మనకు అక్కడ కూడా నార్మల్ కూడా సంరక్షించుకునే అవుతాం. అలాగే నేను చెప్పినటువంటి కార్బనైజం మ్యాంకోజబ్ స్ప్రే కూడా నార్మల్లో కూడా వేసుకున్నట్టయితే పిచికారీ చేసుకున్నట్టయితే నార్మల్ కూడా మనకి ఏపుగా ఉండే ఆరోగ్యంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఏదైనప్పటికీ వీలైనంత వరకు పొలాల్ని డ్రైన్ చేసుకుని మనం చెప్పినటువంటి సూచనలు పాటించినట్టయితే మనం వరి పంట నష్టాన్ని కొద్దిమేర నివారణ చేసుకునే వాళ్ళం అవుతాం. పత్తి పంటను తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను కృష్ణా మండల పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ తెలియజేస్తున్నారు. ఆగస్టు 30, 31 మరియు సెప్టెంబర్ 1వ తారీఖున 3 రోజులు కురిసిన అధిక వర్షాలకి పత్తి పంట ఉన్న జిల్లాలు ముఖ్యంగా పల్నాడు, గుంటూరు అలాగే కృష్ణా జిల్లాలో పత్తి పంటకి మీకు ఈ అధిక వర్షాల వల్ల కొంత దెబ్బతింటం జరిగింది. ఈ అధిక వర్షాలు కనుక చూసుకున్నట్లయితే పత్తిలో మనం 2 విభాగాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు. ఒకటి అధిక వర్షాలు పడి నీరు బయటికి పోయి ఒక రోజు ఉండి నీరు బయటికి పోవటం కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ కొద్దిగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు మన పత్తి చేలలో 2-3 రోజులు అలాగే ఉండే అవకాశం ఉంది. తర్వాతే నెమ్మదిగా పోవటానికి అవకాశం ఉంది. వీలైనంత త్వరలో నీళ్ళన్నీ పత్తి పొలాలలోంచి తీసేసి ఎకరానికి 25 కేజీల యూరియా అలాగే 10 కేజీల పొటాషు మొక్క వేరు భాగంలో వేసేటట్టు మనం చూసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే కొద్దిగా భూమి ఆరాక మల్టీకే మనం ఎకరానికి 1 కేజీ నుంచి 2 కేజీలు లేకపోతే 3 పందుములు 1 కేజీ చప్పున ఎకరానికి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తున్నట్లయితే పంట చాలా వరకు కోరుకుంటుంది. ఈ వర్షాలకి మనకి తెగుళ్ళు కూడా వ్యాపించడానికి అవకాశం ఉంది కాబట్టి మ్యాంకోజెబ్ కానీ లేకపోతే కార్బనిజం కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఈ 2-3 రోజులు నీళ్లు నిల్చున్న పత్తి పైరుని కొద్దిగా టైం పడుతుంది కానీ మనకి ఇది పూర్తిగా మనం సంరక్షించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కాయ కూడా మన పత్తి మీద ఉంది. దీనికి కాయకుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాపర్ ఆక్సీక్లోరైడ్ ఎకరానికి 600 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుని ఈ కాయకుళ్ళు తెగులను కూడా అరికట్టవచ్చు.
ఆహార ధాన్యపు పంటల్లో వరి తర్వాతి స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునే వీలు, నమ్మకమైన దిగుబడులు, నిలకడైన మార్కెట్ ధరలతో రైతులు మొక్కజొన్న సాగును విస్తరిస్తున్నారు. అలాంటి మొక్కజొన్నకు 5-6 ఏళ్లుగా కంటకంగా మారింది కత్తెర పురుగు. విత్తింది మొదలు కంకి వచ్చి గింజ పాలు పోసుకునేంత వరకు ఏ దశలోనైనా దండయాత్ర చేసి విపరీత నష్టం చేస్తోంది. కత్తెర పురుగులు ఒక్క మొక్కజొన్ననే కాక జొన్న, సజ్జ వంటి ఇతర పంటలను కూడా ఆశించి నష్టపరుస్తుంటాయి. ప్రస్తుత వానాకాలంలో విత్తిన మొక్కజొన్న పలు దశల్లో ఉంది. ఈ మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు తాకిడి కనిపిస్తోందంటూ కత్తెర పురుగు లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు. ఎక్కడైతే నీటి సదుపాయం ఉన్నటువంటి నేలలుంటాయి, ఇసుక గర్భ నేలలు ఉంటాయో అక్కడ మొక్కజొన్నను వేస్తున్నారు. ఇప్పుడు మొక్కజొన్న చూస్తే ఒక 20 రోజుల నుంచి 40-45 రోజుల వయసున్నటువంటి మొక్కజొన్న మనకు ఉంటుంది. ఈ దశలో ఉన్న మొక్కజొన్నలో ఇటీవల కాలంలో చాలా పెద్ద సమస్యగా దిగుబడి మీద ప్రభావం చూపేటువంటి పురుగు ఏదైనా ఉంది మొక్కజొన్నలంటే అది కత్తెర పురుగనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నివారణ కూడా ఒక శాస్త్రీయబద్ధంగా సమీకృతంగా చేయకపోతే, ఇంటిగ్రేటెడ్గా చేయకపోతే ఈ పురుగు నివారించడం కూడా కష్టమవుతుంది. ఇది పొగాకు లద్దె పురుగు జాతికి సంబంధించిన అయినప్పటికీ ఇది ఎక్కువ రకాలైన పంటల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. మొదటి దశలో ఏంటంటే ఈ పురుగు తలకు ఉధృతిని గమనించడానికి కత్తెర పురుగుకు సంబంధించినటువంటి ఫెరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి ఒక 4 పెట్టుకోవాలి. పంట 15 రోజుల దశలోనే పెట్టుకుంటే ఈ పురుగు తాలూకా తల్లి రెక్కల పురుగులు ఎన్ని పడుతున్నాయి, ఒక రోజుకి ఆ జాలిలో గనక 5 నుంచి 10 పురుగులు గనక పడ్డాయంటే రాబోయే రోజుల్లో ఈ కత్తెర పురుగు సమస్య పెరుగుతుందని చెప్పి గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఆ 15 రోజుల సమయంలోనే వేప కషాయం కనుక దొరికితే 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకోవటం, లేదా వేప నూనె 1500 ppm లేదా 3000 ppm వరకు అయితే కనుక లీటర్ నీటికి 5 ml చొప్పున కలుపుకోవాలి. అదే 5000 నుంచి ఒకవేళ 10,000 ppm అయితే లీటర్ నీటికి 2 నుంచి 2.5 ml పిచికారి చేసుకుంటే మొదటి దశలో ఉండేటువంటి కత్తెర పురుగు తాలూకా జీవిత దశలు అన్నీ కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే, ఎక్కడైతే కత్తెర పురుగు ఆశిస్తుందో అక్కడ మీకు ఆకుల మీద రంధ్రాలు కనిపిస్తాయి, ఆకులు కొరికినట్టు కనిపిస్తాయి. ఆ మువ్వుల్లో కనుక మీరు చూస్తే ఇది తిని వదిలేసినటువంటి పంట తాలూకు వ్యర్థాలు కనిపిస్తాయి. అదేవిధంగా కత్తెర పురుగు తాలూకు విసర్జితాలు కూడా ఆకుల మీద కనిపిస్తాయి. అప్పుడు 15 నుంచి 30 రోజుల వయసున్నటువంటి ఈ మొక్కజొన్నలో గనక ఈ కత్తెర పురుగు గమనిస్తే మనం మొదటి దఫాగా ఏంటంటే ఎమామిక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును ఎకరానికి 80 గ్రాముల నుంచి 100 గ్రాములు, దానితో పాటు ఈ వేప నూనెను కూడా కలుపుకోవడం, 2 కలిపి కనుక మనకి పిచికారీ చేస్తే నివారించుకోవచ్చు. మనం ఏదైనా మందులు పిచికారీ చేసినప్పుడు మొక్కజొన్న మొవ్వుల్లో పడే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. మొక్క సుమారు 35 నుంచి 60 రోజుల మధ్యలో కనుక వస్తే ఒకసారి మనకు స్పానోసైడ్ అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి, లేదంటే కనుక క్లోరెంట్రా నిలిప్రోలిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనకి 2-3 దఫాలుగా కనుక మరి పిచికారీ చేసుకుంటే చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు మందు మార్చి మందు కొట్టుకుంటూ పోతే ఈ పురుగుకి మందుని తట్టుకునేటువంటి శక్తి తగ్గిపోయి మనకు నివారణ అనేది చాలా సులువు అవుతుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ పురుగు తాలూకు ఉధృతి ఈ మొక్కజొన్న కండె తయారైనప్పుడు కూడా మనకి గమనిస్తే ఆ కండెల్లో ఉన్నటువంటి గింజలను తినేసి ఆ పొట్ట లోపల ఉండడం అనేది గమనిస్తున్నాం. ఆ సమయంలో మరి పిచికారి చేయడం చాలా కష్టం అవుతుంది. మనం ఇక్కడ కూడా విషపు ఎర్రను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విషపు ఎర్ర అంటే థయోడికార్బ్ మందుని 100 గ్రాములు, అదేవిధంగా ఒక 5 కేజీల తవుడు, అదేవిధంగా కిలో బెల్లం. ఈ తవుడు బెల్లాన్ని మనం ముందుగా కలిపి తర్వాత ఈ థయోడికార్బ్ మందుని కనుక దాంట్లో కలిపి ఉండలుగా చేసి మీకు ఎక్కడైతే ఆకుల మీద లక్షణాలు కనిపిస్తాయో లేదా కండెల మీద ఈ లక్షణాలు కనిపిస్తాయో ఆ పరిసర ప్రాంతాల్లో మువ్వుల్లో వేయాలి. ఇది కూడా కిందన వేస్తే పనికిరాదు. అక్కడ ఈ పులిసినటువంటి వాసనకి కత్తెర పురుగు ఆకర్షింపబడి తినేసి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా నివారణ చర్యలు చేపడితే నష్టాన్ని తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంత రైతాంగానికి ఆర్థికంగా అండగా నిలుస్తోన్న రంగం మత్స్య పరిశ్రమ. చేపల పెంపకం కోసం మనం ఎంపిక చేసుకున్న నేల, ఆ చెరువులోని నీటి నాణ్యత,
ప్లాంక్టాన్ వృద్ధి కోసం మనం అందించే రసాయన సేంద్రియ ఎరువులు చేప పిల్లల సాంద్రత ఇవన్నీ చేపల పెరుగుదలను దిగుబడిని నిర్దేశిస్తాయి. కాబట్టి పట్టుబడుల తర్వాత తిరిగి చేపల పెంపకం చేపట్టే ముందుగా రైతులు తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలి. నేల నీటి ఆరోగ్యం బాగుండి చేపల పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపాలంటే చెరువుల తయారీలో శాస్త్రీయతను పాటించి సిఫార్సు మేరకు ఎరువులను అందించి ఆరోగ్యవంతమైన చేప పిల్లలను ఎంపిక చేసుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ముందుగా చెరువులో పిల్ల వదిలే ముందుగా మనం ఏంటంటే ఈ చేపల చెరువులను తయారు చేసుకోవాలి. అయితే ఏంటంటే ఈ చేపల చెరువుల్లో కూడా చెరువు అంతా కూడా పట్టుబడి అయిపోయిన తర్వాత ఈ చెరువు నీటిని అంతా కూడా బయటికి తీసేసిన తర్వాత ఒక్కసారి మన చెరువు అడుగు భాగాన్ని ఎండగట్టడం అనేది మంచిది. ఆ విధంగా ఎండగట్టిన తర్వాత చెరువు యొక్క మట్టి నమూనాని తీసుకోవాలి. ఆ చెరువు విస్తీర్ణాన్ని బట్టి 5 నుంచి కానీ 10 చోట్ల నుంచి కానీ మనం ఒక 6 అడుగు వరకు కూడా మట్టిని లోపలికి తీసుకుని ఆ మట్టి అంతటిని కూడా తీసుకొచ్చి నీడలో ఆరబెట్టిన తర్వాత దాన్ని క్వార్టరింగ్ పద్ధతిలో 1/2 కేజీ మట్టి వరకు కూడా వచ్చేటట్లు చేసి దాన్ని మనం అనాలిసిస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. ఈ ఎరువులు ఎంత వేయాలి అనేది కూడా మట్టి నమూనా పరిశీలన బట్టి ఉంటుందన్నమాట. ఈ pH అనేది మట్టిలో మనకు 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే ఆ మట్టి బాగున్నట్టు అన్నమాట. మన చెరువు తయారు చేసుకునేటప్పుడు నీరు పెట్టే ముందు ఏంటంటే మనకి ఇంచుమించు ఒక 100 కేజీలు ఎకరానికి కానీ లైమ్ని కానీ జల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా ఏంటంటే ఈ కోళ్ళ ఎరువు వాడుతుంటాం, అలాగే పశువుల ఎరువు వాడుతుంటాం. కాకపోతే ఏంటంటే బాగా మాగిన పశువుల ఎరువు వాడడం అనేది ఉత్తమం. మట్టి నమూనాను బట్టి ఈ సేంద్రియ కర్బనం అనేది మనకి 1.5% మించి ఉన్నట్లయితే మనం చాలా వరకు తక్కువ సేంద్రియ ఎరువు సరిపోతుంది. ఎప్పుడైతే 2% మించి ఉందో మనం సేంద్రియ ఎరువులు అసలు వాడనవసరమే లేదు. ఈ సేంద్రియ ఎరువు ఇంచుమించు ఎకరానికి 5 టన్నుల వరకు వాడతాం. ఎప్పుడైతే నేల మీద వేసుకున్నప్పుడు ఇంచుమించు ఒక 1000 కేజీల వరకు ఈ సేంద్రియ ఎరువును మనం వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఏంటంటే సూక్ష్మ పోషకాలు కానీ లోపం ఉన్నట్లయితే ఈ జింక్ అనేదాన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. అది ఇంచుమించు 10 నుంచి 20 కేజీలు ఎకరానికి నేల మీద జల్లుకుంటే సరిపోతుంది. ఆ వాడిన తర్వాత మనం ఏం చేయాలంటే మన నీటిని పెట్టుకోవాలి. ఈ నీటిని కూడా మనం కనీసం 5 నుంచి 6 అడుగుల వరకు కూడా పూర్తిగా నీటిని నింపేసుకుని ఏ నీటిని అయితే డ్రైన్ వాటర్ నుంచి పెడుతున్నా కాల వాటర్ నుంచి పెట్టినా చూసుకొని తోడుకునేటప్పుడు ఒక 60 మెష్ స్క్రీన్ ద్వారా వడగట్టుకుని కానీ మనం పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకి ఫిల్టరింగ్ అనేది అవుతుంది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత నీటి గుణాలు కానీ కూడా ఈ చేపల పెంపదానికి అనుకూల స్థాయిలో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత దాంట్లో ఈ చేపల సీడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. చిన్న సైజు స్పాన్ కానీ ఫ్రై కానీ తెచ్చుకొని దాన్ని ఇంచుమించు ఒక 6 నెలలు 8 నెలలు లేదా సంవత్సరం వరకు కూడా పెంచి దాని ఫింగర్లింగ్ సైజ్ వచ్చిన తర్వాత ఒక 50 గ్రాములు వచ్చిన తర్వాత మనం మార్చుకోవడం జరుగుతుంది. లేదు అంటే పూర్తిగా ఈ ఫింగర్లింగ్ సైజుని మన పెద్ద చెరువులు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్తే పెంపకాలను బట్టి 0 పాయింట్ అని చెప్పి మనం 100 గ్రాములు 150 గ్రాములు 200 గ్రాములు సైజు కూడా పిల్లల్ని తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఆ పిల్లల ముందు మంచి పిల్లను మనం ఎంచుకోవాలి. మనం ఎక్కువగా చేపల చెరువులో పాత పిల్ల అంటుంటాం. ఈ పాత పిల్ల కూడా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా 1 సంవత్సరం పైబడి 2 సంవత్సరాల లోపున్న ఈ పాత పిల్లని కానీ తీసుకున్నట్లయితే మన చెరువులో చాలా వరకు మన గ్రోత్ అనేది బాగుంటుంది. వాటికి ఏమైనా సరే బాహ్య పరాన్నజీవులు ఉన్నాయా దాన్ని చూసుకొని పెయిన్ కానీ ఇవి కానీ ఉన్నట్లయితే వాటిని ముందుగా మనం ఆ పిల్లని రిజెక్ట్ చేయడం, లేదంటే వాటిని తీసుకొచ్చి ముందే దాన్ని అక్కడ ఆ చెరువులో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి మన చెరువులో వేసుకోవడం జరగాలి. ఎప్పుడైతే ఈ పిల్లని తీసుకొచ్చి మన చెరువులో వేసే ముందు ఒక డిప్ ట్రీట్మెంట్ ఫార్మలిన్లో కానీ లేదంటే పొటాషియం పెర్మాంగనేట్లో కానీ 1 ml 10 లీటర్ల నీళ్ళలో కానీ వేసుకుని ఒక 1/2 నిమిషం ముంచి దాన్ని తీసి మన చెరువులో వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి దానికి ఏవైనా సరే బ్యాక్టీరియా కానీ లేదా బాహ్య పరాన్నజీవులు ఉన్నట్లయితే వాటన్నీ కూడా నిరోధించబడి మన చెరువులో వృద్ధి చెందకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ మేత యాజమాన్యాన్ని మన సక్రమంగా పాటించడం వల్ల మన ఖర్చు కూడా తగ్గించుకొని అధిక దిగుబడి అనేది సాధించవచ్చు. వెల్లుల్లి ఆ పేరు వినకుండా వాడకుండా మన వంటకాలకు రుచి సువాసన రాదు. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను ఔషధంగాను ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. ముఖ్యంగా ప్లేగు వ్యాధి నివారణలోనూ, కొవ్వుని కరిగించడానికి, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండాను, రక్తపోటును నియంత్రించేదిగాను, రోగనిరోధక శక్తిని పెంచేదిగా ఈ వెల్లుల్లి బహుళ ఆదరణ పొందింది. అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతున్న వెల్లుల్లి సాగు ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో పెరుగుతోంది. దీనికి తోడు గత సీజన్లో పలికిన అధిక వెల్లుల్లి ధరలు రైతులను ఈ పంట సాగుకు ముందుకు వెళ్లేలా చేస్తున్నాయి. వెల్లుల్లిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు నాటుకుంటారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో వెల్లుల్లిని సాగు చేస్తున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వెల్లుల్లి నుంచి సుమారు ఎకరాకు 40 క్వింటాల దిగుబడి పొందే అవకాశం ఉంది.
ఇంతటి లాభదాయకమైన వెల్లుల్లి సాగు విధానం ఎలానో ఈరోజు చూద్దాం. వెల్లుల్లి ఉష్ణమండల పంట. తక్కువ ఉష్ణోగ్రతలో అంటే 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వద్ద చక్కగా పెరుగుతుంది. మన ప్రాంతంలో వెల్లుల్లిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. వెల్లుల్లి అతి సున్నితమైన పంట. అధిక తేమను, అధిక వర్షాన్ని అసలు తట్టుకోలేదు. అంతేకాదు బెట్ట పరిస్థితులను కూడా ఏమాత్రం తట్టుకోలేదు. శీతాకాలంలో మాత్రమే సాగు చేసేందుకు అనువుగా ఉంటుంది. కండగలిగిన నేలలు, బంక నేలలు, నీటిపారుదల కలిగి మురుగునీటి వసతి గల సారవంతమైన గరప నేలల్లో ఈ పంట చక్కగా వస్తుంది. మన ప్రాంతంలో తెల్లని రంగు కలిగిన దేశవాళీ రకాలు సాగుకు అనుకూలం. వీటితో పాటు G41, ఊటీ 1, అగ్రిఫౌండ్ వైట్, యమునా సఫేదా అనే అధిక దిగుబడినిచ్చే రకాలను కూడా సాగుకు ఎంచుకోవచ్చు. వెల్లుల్లి గడ్డలోని పాయలను విత్తనంగా ఉపయోగిస్తారు. ఎకరాకు సుమారు 200 నుంచి 240 కిలోల విడిపాయలు అవసరమవుతాయి. భూమిని బాగా దున్నుకుని బోదెలు, చాళ్ల పద్ధతిలో కాని, మడుల పద్ధతిలో గాని ఈ పంటను సాగు చేయవచ్చు. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా పాయలను నాటుకోవాలి. పాయలు విత్తిన వెంటనే నీటిని తప్పకుండా పెట్టాలి. వెల్లుల్లి సాగులో పోషక యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. తేలికపాటి నేలల్లో ఎకరాకు 24 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎక్కువైతే పాయలు మెత్తగా, స్పాంజిలాగా తయారవుతాయి. కాబట్టి నత్రజని ఎక్కువగా వాడకూడదు. వెల్లుల్లి సాగులో నీటి నిర్వహణ సక్రమంగా ఉండాలి. నీరు ఎక్కువైనా తక్కువైనా పంట పెరుగుదల దెబ్బతింటుంది. డ్రిప్ సదుపాయం కల్పించి ఎత్తైన బెడ్లపైన వెల్లుల్లిని సాగు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. పాయలను నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి మరో తడిని ఇవ్వాలి. వెల్లుల్లి పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. వెల్లుల్లి నాటే ముందు ఫ్లూక్లోరాలిన్ మందును ఎకరాకు 1 లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా ఆక్సీఫ్లోరోఫిన్ మందును 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒకదానిని పాయనాటే ముందు పిచికారీ చేయాలి. అదే నాటిన తర్వాత పిచికారీ చేసుకునేటట్లయితే నాటిన 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు 200 మిల్లీలీటర్లు ఆక్సీఫ్లోరోఫిన్ మందును 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య ఒకసారి కూలీలతో కలుపు తీసి మట్టిని పైకి ఎగదోయాలి. పంట పెరుగుదల దశలో అంటే నాటిన 30, 45, 60వ రోజున లీటరు నీటికి 1 గ్రాము జింక్ సల్ఫేట్, 3 గ్రాముల అమోనియం సల్ఫేట్, 1 గ్రాము మాంగనీస్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి విత్తిన 30, 60, 90వ రోజున పిచికారీ చేయాలి. అయితే ఈ ద్రావణానికి 1 గ్రాము శాండోవిట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మందు ఆకులకు బాగా పడుతుంది. శిలీంద్రనాశిని పిచికారీ వల్ల పాయ నిలువలో మొలకెత్తదు. పాయలు స్పాంజి మాదిరిగా మారవు. వెల్లుల్లిలో కుళ్ళు తెగులు కూడా సాధారణంగా కనిపిస్తుంది. పాయలు విత్తినప్పుడు మొలకలు వచ్చేలోపే ఈ కుళ్ళు తెగులు ఆశిస్తుంది. దీంతో మొక్క సరిగా రాక నష్టం కలుగుతుంది. దీని నివారణకు పాయలను విత్తే ముందు కార్బెండిజం 1 గ్రాము 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. వెల్లుల్లి మొక్కల ఆకుల చివర్లు గోధుమ రంగులోకి మారి ఎండినప్పుడు గడ్డలు తవ్వి తీయాలి. వెల్లుల్లికి సంవత్సరమంతా డిమాండ్ ఉంటుంది కాబట్టి నిల్వలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోతకు 12 రోజుల ముందు మడిలో నీరు కట్టాలి. కోసిన వెంటనే గడ్డలను పొలంలోనే 3 రోజుల పాటు కుప్పగా పోసి ఉంచాలి. దీన్నే ఫీల్డ్ క్యూరింగ్ అంటారు. తర్వాత ఆకుల నుంచి గడ్డలను కాడ ఉంచి కోసి నిల్వ చేయాలి. ఫీల్డ్ క్యూరింగ్ చేయడం వల్ల గడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులతో వెల్లుల్లి నుంచి ఎకరాకు సుమారుగా 32 నుంచి 48 క్వింటాల దిగుబడి పొందే అవకాశముంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.